50 కోట్లు ఖర్చు పెట్టి కుక్కను ఎవరైనా కొంటారా? కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి 50 కోట్లు ఖర్చు చేసి కుక్కను కొనుక్కున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి 1990వ సంవత్సరం నుండి డాగ్ బ్రీడింగ్ బిజినెస్ చేస్తున్నాడు. ఆయన దగ్గర 150 రకాల జాతులకు చెందిన కుక్కలు ఉన్నాయి. అవి చాలా పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నాయి. అయితే గత 10 ఏళ్లుగా సతీష్ డాగ్ బ్రీడింగ్ బిజినెస్ ఆపేశాడు. ఎందుకంటే అలా డాగ్ బ్రీడింగ్ చేయడం కంటే అరుదైన కుక్కలను కొని వాటిని షోలలో ప్రదర్శించడం ద్వారా ఆయనకు భారీగా సంపద వస్తుందట. ఒక షోలో కేవలం 30 నిమిషాల పాటు తన డాగ్ ని ప్రదర్శించడానికి ఆయన 2,50,000 రూపాయలు చార్జ్ చేస్తాడట. 2024వ సంవత్సరంలో ఆయన పాండాలా కనిపించే ఒక చౌచౌ జాతి కుక్కను ఒక షోలో ప్రదర్శించాడు. అయితే ఆ చౌచౌ జాతి కుక్కను 29 కోట్లు ఖర్చు చేసి కొనుక్కున్నాడట. ఇప్పుడేమో 50 కోట్లు ఖర్చు చేసి ఒక డాగ్ ని కొనుక్కున్నాడు. ఆ డాగ్ పేరు కాడాబ్యామ్ ఒకామి. ఒకామి డాగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాని వయసు కేవలం 8 నెలలు మాత్రమే, కానీ 75 కిలోల బరువు ఉంటుంది. ఇది కాకేషియన్ షెఫర్డ్ జాతి కుక్క మరియు తోడేలుకు క్రాస్ బ్రీడ్ చేయడంతో పుట్టిందట. అలాగే ఈ ఒకామి డాగ్ రోజుకి 3 కిలోల మాంసం తింటుందట. డూ సబ్స్క్రైబ్.